హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో బేసికల్లీ లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఈ వీడియో అనేది ఒక చెస్ట్ వర్కౌట్ మీద ఉంటుంది. అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ దట్ మైట్ బి అ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ అండ్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఐ వాంట్ టు షేర్ ద 4 ప్రిన్సిపల్స్ ఆర్ ఫండమెంటల్స్ విచ్ ఐ యూస్ టు ఫాలో ఇన్ మై ట్రైనింగ్. ఈ యొక్క 4 అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టు డూ లిస్ట్ ఆర్ చెక్ లిస్ట్ లాగా. సో వెన్ ఐఎమ్ పర్ఫార్మింగ్ అన్ ఎక్సర్సైజ్, సో మేక్ షూర్ ఆ ఒక 4 చెక్ బాక్సెస్ అనేది టిక్ అయిందా లేదా అనేది చూసుకొని నేను చేస్తాను. సో ఐ విల్ షేర్ ఇన్ బిట్వీన్ ద సెట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్. లెట్స్ గో. Firstly, we are doing incline Smith machine press. So incline Smith machine press 4 hard sets. So I will discuss in between sets. నేను మీకు ముందు చెప్పాను, నేను ఒక 4 ప్రిన్సిపల్స్ ఆర్ ఫండమెంటల్స్ నేను మీకు చెప్తానని చెప్పి. సో మేక్ షూర్ టు కీప్ దిస్ ఇన్ మైండ్. ఫస్ట్ చెక్ బాక్స్ వచ్చి మేక్ షూర్ ద విచ్ మజిల్ గ్రూప్ యూ ఆర్ డూయింగ్ విత్ హౌ మచ్ వాల్యూమ్, ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ. అంటే వాల్యూమ్ అనేది ఫర్ సపోజ్ యూ ఆర్ డూయింగ్ అ బ్రో స్ప్లిట్, వీక్కి హౌ మచ్ వాల్యూమ్ యూ ఆర్ డూయింగ్, లైక్ 15 సెట్స్, 20 సెట్స్ అట్లాగా. ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు చేస్తున్నారు, ఎన్నిసార్లు పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకోటి ఇంటెన్సిటీ, హౌ మచ్ లోడ్ యు ఆర్ పుషింగ్ అగెయిన్స్ట్. మేక్ షూర్ టు టిక్ దిస్ చెక్ బాక్స్. Second tip I want to share, that is stretch and tension. When we are performing a chest exercise, మన pecs దగ్గర deep stretch దగ్గర with high tension వస్తుందా లేదా అనేది we have to observe. Not only in chest, every muscle group దగ్గర deep stretch at the bottom in the chest. For suppose if chest, deep stretch at the bottom. For suppose in lat, deep stretch at the top. So అట్లాగా డీప్ స్ట్రెచ్ విత్ హై టెన్షన్తో వస్తుందో లేదో అనేది వీ నీడ్ టు చెక్. ఒకవేళ అది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ఇట్ మీన్స్ దట్ ద మజిల్ టిష్యూస్ మే టేర్ ఇఫ్ వీ కీప్ ఆన్ ఇంక్రీజ్ ద లోడ్ ఆర్ repetitions. So that is the sign. This is the second tip which you have to include in your training sessions. థర్డ్ టిప్ వచ్చేసి ద వర్కౌట్ విచ్ ఫీల్స్ వెరీ గుడ్. ఎందుకంటే పర్ఫార్మింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి దేనికైనా, బట్ ఇఫ్ యూఆర్ పర్ఫార్మింగ్ ఎక్సర్సైజ్ మేక్ షూర్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ డిక్లైన్ బెంచ్ ప్రెస్, అంత కంఫర్టబుల్గా ఉంటుంది నాకు, బట్ సో మెనీ పీపుల్ దే యూస్ టు డూ, వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు వీ హ్యావ్ టు పర్ఫార్మ్. ఇట్ డజంట్ మేక్ సెన్స్. వీ కెన్ పర్ఫార్మ్, వీ కెన్ ప్రోగ్రెసివ్ ద లోడ్. థర్డ్ టిప్, ఇట్స్ అ వెరీ బేసిక్ థింగ్, ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. ఏ ఎక్సర్సైజ్ అయినా. వెరీ పీక్. సో ఈ చెస్ట్ ప్రెస్ మెషిన్స్లో బ్యూటిఫుల్ టిప్ ఇంకోటి ఏంటంటే, వెన్ వీఆర్ గోయింగ్ ద డీప్ స్ట్రెచ్ అట్ ద బాటమ్, పాజ్ చేయండి. ఇట్ గివ్స్ యూ అ వెరీ గుడ్ స్టిమ్యులస్. ఒక 2 seconds పాజ్ ఇవ్వండి అండ్ కాంట్రాక్ట్. 1 2 3 4 అండ్ కాంట్రాక్ట్. సో ఈ టైమ్ అండర్ టెన్షన్ని నేను ఇది ఎప్పటి నుంచో చెప్తున్నా, అండ్ ఈ టైమ్ అండర్ టెన్షన్ని కన్సిస్టెంట్గా ఎవ్రీ వర్కౌట్లో మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటే
విల్ గెట్ అ గుడ్ రిజల్ట్స్. ఎందుకంటే తక్కువ వేరియేషన్స్లో తక్కువ వాల్యూమ్లో we can maximize our muscles so much. Press 4 hard sets done. So complete 4 4 8 hard sets done. నేను ఫాలో అయ్యే ట్రైనింగ్ స్ప్లిట్ మీ అందరికి తెలిసే ఉంటుంది, 10 to 20 హార్డ్ సెట్స్ పర్ వీక్. సో ఇట్స్ వెరీ ఇనఫ్. సో అలానే స్లోలీ అలా చేసుకుంటూ వచ్చాను. సో నౌ ఇట్ బికమ్ 8. సో ఇంకొక 4 హార్డ్ సెట్స్ విచ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. లాస్ట్ టిప్ ఏంటంటే విచ్ ఈజ్ simple progressive overload. We have to just add the weights. We can feel comfortable. Simple progressive overload అనేది అంతే. Like that 4 tips ఏదైతే ఉందో you make sure to tick this all while performing an exercise. So that's all I want to say. Finally, that is all about our session. Just a full 10 on 10 మనం స్టిమ్యులస్ చేసాం విత్ గుడ్ రేంజ్ ఆఫ్ మోషన్, విత్ గుడ్ టైమ్ అండర్ టెన్షన్. మన ప్రిన్సిపల్స్ అన్నిటిని గ్యాదర్ చేసి we achieve 10 on 10. టోటల్ వాల్యూమ్ దీనికి వచ్చేసి ఇంక్లైన్ స్మిత్ మెషిన్ ప్రెస్ 4 హార్డ్ సెట్స్ అండ్ చెస్ట్ ప్రెస్ 4 హార్డ్ సెట్స్, పెగ్ డెడ్ ఫ్లైస్ 4 హార్డ్ సెట్స్. సో విచ్ ఈస్ 4 3 12. సో విచ్ ఈస్ ప్రిటీ గుడ్. 12 హార్డ్ సెట్స్కి మనం ఓవరాల్ చెస్ట్ని ట్రైన్ చేసాం. చాలా మందికి ఇది ఒక ఫ్లా ఏముంటుందంటే అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్, లోవర్ చెస్ట్ ఇట్లా అని చెప్పి ఉంటుంది. బట్ నేను అంత కాంప్లికేట్ చేయను థింగ్స్ అన్నిటిని. దిస్ ఈస్ ఓవరాల్ అ పెక్ అంతే. ఆ పెక్ని మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం. అంత మైన్యూట్ డీటెయిలింగ్ మజిల్ స్ట్రక్చర్ నాకు అవసరం లేదు. జస్ట్ ఐ వాంట్ అ గుడ్ ఫిజిక్ విత్ హ్యావింగ్ అ గుడ్ చెస్ట్ అంతే. దట్స్ ఆల్ ఐ వాంట్. ఏదైతే మనం 4 ఫండమెంటల్స్ ఆర్ టిప్స్ అని అనుకున్నామో అది నేను మీకు పక్కన ఇచ్చేస్తాను. మేక్ షూర్ ఈ యొక్క 4ని మీ యొక్క ట్రైనింగ్ సెషన్లో ఇంక్లూడ్ చేయండి కన్సిస్టెంట్గా. సో యూ విల్ సీ ద గెయిన్స్ డెఫినెట్లీ, ఐ అష్యూర్ యూ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మేక్ షూర్ టు హిట్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. ఫిట్నెస్ ఆర్ న్యూట్రిషన్ రిలేటెడ్ క్వరీస్ ఏదైనా ఉంటే కామెంట్ బిలో. అండ్ నా ఇన్స్టాగ్రామ్ కూడా నేను మీకు ఇస్తాను. సో అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు, అక్కడ కూడా నన్ను DM చేయొచ్చు. ఐ విల్ రీచ్ అవుట్ టు యూ. ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను ముందుకు వస్తూ ఉంటాను. విల్ బిల్డ్ టుగెదర్, విల్ గ్రో టుగెదర్.